చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులకు గాను అవిశ్వాస తీర్మానం జిల్లా కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనని 10 మంది కౌన్సిలర్లు ఫామ్ 1 ద్వారా నిర్ధారిత ఫామ్ 1 ద్వారా జిల్లా కలెక్టర్ గారికి సమర్పించడమైనది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు ఫామ్ 2లో నోటీస్ ఇచ్చి ఈరోజు ఆర్డీఓ నారాయణఖేడ్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమిస్తూ ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టుటకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఈరోజు అవిశ్వాస తీర్మానానికి అందరికీ నోటీసులు సర్వ్ చేసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఏర్పాటైన దాంట్లో మొత్తం 15 మంది సభ్యులు కౌన్సిలర్లు, అదేవిధంగా 3 ఎక్స్ అఫిషియో మెంబర్స్ కలిపి మొత్తం 18 మందికి గాను ఫోరం 12గా 2/3 అంటే 12గా నిర్ధారించడమైనది. ఈ 12కు గాను మనకి మొత్తం 13 మంది సభ్యులు హాజరై ఉన్నారు. సో ఫోరం నిండినది కాబట్టి 11:05 చైర్మన్ గారి పైన చైర్మన్ రుబీనా బేగం గారి పైన అవిశ్వాస తీర్మానం చదివి వినిపించడం జరిగింది. దానికి హాజరైన 13 మంది సభ్యుల్లో అంటే 2 ఎక్స్ అఫిషియో, అదేవిధంగా 13 మంది కౌన్సిలర్లు రుబీనా గౌరవ చైర్పర్సన్ గారు రుబీనా బేగం గారి పైన అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తి ఉన్నారు. కాబట్టి దాన్ని అవిశ్వాసాన్ని నెగ్గినదిగా తీర్మానించడమైనది. తదనంతరము 11:40 వైస్ చైర్మన్ గారు అహీర్ పరశురామ్ గారిపైన అవిశ్వాస తీర్మానానికి చదివి వినిపించడమైనది. దానికి కూడా హాజరైన వారి సంఖ్య 13 మంది కౌన్సిలర్లు, 2 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఆ 13 మందికి గాను 13 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా తమ చేతులెత్తి అనుకూలతను తెలియజేసినారు. కాబట్టి వైస్ చైర్మన్ శ్రీ అఖిల్ పరశురామ్ గారి పైన ప్రవేశపెట్టబడిన అవిశ్వాస తీర్మానము నెగ్గినదిగా తీర్మానించడమైనది.